ఈ మూటిని మనం కానీ మనం ఎలా చూడాలి, ఆడితోడు ఈ మూటిని ఎలా చూడాలి, ఎలా ఉండాలి, ఎలా ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా, ఇది నిరంతరం మారుతుందే. దీని మీద కానీ మనం 100% ఇదే నా కరెక్ట్ అనుకుంటే నిరంతరం మారుతుందే. కరెక్ట్గా లేదే, ఒకే రేఖంలో లేదే, నిజం మారుతుందే. చీకటి బాగా తెల్లారుతున్నట్టుగా ప్రపంచం మారుతుంది, సంసారంలో మార్పు జరుగుతుంది, దేహంలో మార్పు జరుగుతుంది. ఏంటిది? ఈ మూటి మీద కానీ మనం ఫోకస్ కానీ చేయగలిగితే ప్రపంచాన్ని నడుపుతున్న ఒక శక్తి, ఆ శక్తిని కానీ మనం కానీ కరెక్ట్గా అయితే అసలు ఈ మూడు అంటే జిగ్జిబి అంటారు, తమిళ రజనీకాంత్ అంటాడు జిగ్జిబి అంటాడంటే చాలా చూపులు అనమాట. ఈ మూడు ఏంటంటే మనం అసలు పెట్టి ఈ మూడికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేహానికి, ప్రపంచానికి, డబ్బుకి, పదవికి, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట. అందుకని ఈ మూడు మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు మాకైనా ఇది విడివిడిగా అంటే మేము ఇదే నిజం అని మీరు నమ్మవద్దు. మీకు కరెక్ట్ అయితే నమ్మకాకుండా ప్రపంచం నిరంతరం మారుతుంది. ఈ బిజినెస్ ఒక మాట ఐదో సూపర్ అంటారు, ఒక బిజినెస్ లాస్ అవుతుంది. మీ పని చేస్తున్నా కదా మీ యజమాని కానీ ఎవరు వచ్చు నువ్వు సూపర్ ఒకరోజు పొగుడుతాడు, ఒకరోజు తిరుగుతాడు. ఓహో, నిరంతరం మారేది ప్రపంచం. సంసారం ఒకరోజు మామి గారు అంటారు, మీ మామి గారు ఎవరు ఏమంటే మీకు దొరకటం నాకు చాలా అదృష్టం అండి. మీలాంటి కొన్ని బలపడి ఉంటుంది. ఒకరోజు 4 రోజులు అయిన తర్వాత చిట్టతే ఎవరు అనుకుంటాడని ప్రదర్శించుకోండి చేసుకున్నాను చూడండి నా కర్మ. అలా హస్బెండ్ వస్తాడు, భార్య నువ్వు దొరకటం నువ్వు ఎంత అదృష్టం అమ్మా, నువ్వు లేకపోతే లేదమ్మా అంటాడు. 4 రోజుల తర్వాత ప్రదర్శించుకోదాగా ఎక్కడ దొరికావో ఈ సీన్ అయితే అందరూ జరుగుతుంది. కొంతమందికి బయటికి అంటారు, కొంతమంది లోపల అంటారు. సహజం జరిగేది. పిల్లల దగ్గర కూడా అలాంటి ప్రేమ పడుతుంది. పిల్లలు కూడా నాన్న లేకపోతే నేను అంటారు. ఒకరోజు ఈ కడుపులు పుట్టే చూడడానికి మనసులో అనుకుంటారు, తండ్రి అనుకుంటాడు ఇలా కొడుకులు పుట్టారు నాకు కుదురు పుట్టిన అదృష్టం అనుకుంటాడు. నిరంతరం ఏం మారుతుంది దేహం. మూడోది ఒకరోజు హ్యాపీగా తినగలే హ్యాపీగా నవ్వుతాం, ఏమన్నా సుమారు హ్యా నవ్వుతాం. ఒకరోజు తలనెత్తి ఒక చింటి అనకదు. అర్థమైందా? ఒక్క రకం ఇంట్లో ఇది ఏంటిది అని మేము అబ్జర్వేషన్ చేసాం. అసలు ఏంటిది మూడు? అసలు నేను ప్రపంచం నేను నా బిజినెస్ అనుకున్నా కానీ ఎందుకు డౌన్ అవుతుంది జరుగుతుంది? మన చేతుల్లో ఉండకుండా జరుగుతున్న విషయాలు అంటే ప్రేమ, భార్య భర్త ప్రేమ ఒకటే నిరంతరం ఉండాలి కదా. ఎందుకు ఒక మాలి డౌన్ అవుతుందో ఒక మాలి వస్తుంది, మారుతుంది ఏంటి? దేహం ఒకే మాలి ఉండాలి కదా. ఎందుకు ముసలు అవుతుంది ఏంటిది? డబ్బులు అవుతుంది ఏంటి? కళ్ళు మసలు పడుతుంది ఏంటిది? నేను కదా, నేను ఎవరో తెలుసు అంటున్నాను. నేను అన్నప్పుడు నేను ముసలు నమ్మకూడదు కదా, దీనికి డబ్బు రాకూడదు కదా. నేను 10 మనిషి మీరే అంటున్నారు, మీరు అంటున్నారు. జబ్బు వస్తే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? డబ్బు రాకుండా ఉండాలి కదా మనం అనుకుంటుంది. నేను అన్నాను, జబ్బు ఎందుకు వస్తుంది? అది ఏది మన పరిధిలో లేదు. ముసలు ఎందుకు అవుతున్నావు నువ్వు? అది మొత్తం గుర్తుపట్టాలంతా మిత్రులారా, ధ్యాన మిత్రులు మీరంతా కూర్చున్న వాళ్ళందరూ ఏంటంటే ఇది ఒక మారుతున్న వస్తువా. దీని మీద ప్రేమ కానీ రాగాలు కానీ మమకారాలు పెంచుకుంటే మనకు మిగిలేదు దుఃఖమే. ఎస్, ఇందున ఆశకి ఒక మనిషి మన ముసలి ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుతారు, చూస్తుంటే గమనంతో ఏడుతారు. ఎందువల్లంటే అతను ఒక అందంగా బతికిన మనిషి, అందంగా తిన్న మనిషి, ఆ దేహం కంట్రోల్ తప్పినప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఆ గిల్ట్ నుంచి ఫీల్ అవ్వాలంటే నువ్వు ఆత్మ, ఇది నేను కాదు, ఇది ఇది అనిత్య వస్తువా, ఇది మారుతున్నే ఒక ప్రాపర్టీ కాబట్టి ఇది నేను కాదని చెప్తారు కదా. ఒక బ్రిడ్జి పాత బ్రిడ్జి అయినప్పుడు అది ఉండంగానే ఇంకో బ్రిడ్జి కడతారు, చూసే ఉంటారు కదా. దానికి 100 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత పక్కన 10 సంవత్సరాల ముందే బ్రిడ్జి కడతారు. అట్లా ఈ దేహంలో ఉండంగానే, అన్నిట్లో ఉండంగానే నువ్వంతా ఆత్మస్థులోకి జంప్ అయిపోవాలి, షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ దేహాన్ని ఆస్తులు పిల్లల్ని చూడటం మొదలు పెడితే అది నిజమైన ఆనందం, నిజమైన పరమాత్మ స్వరూపం. అది అది స్థితి. ఏమేదో మనం రైల్వే స్టేషన్ కూర్చున్నప్పుడు, విజయవాడ రైల్వే స్టేషన్ కూర్చున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ ఇట్లా 5వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది, యాత్రికులకి విజ్ఞప్తి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ రండి అని చెప్పుద్ది. అర్థమైందా?
అప్పుడు మనం ఏదో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 5వ నంబర్ ప్లాట్ఫామ్ బ్యాగ్ వచ్చి మనకి వెళ్తాం. అలాగే మీకు షుగరో బీపీయో బ్లడ్ ప్రెషర్స్ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుడు సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ దేహం కొన్నాళ్ళే ఉంటుంది, మీరు తొందరగా 5వ నంబర్ ప్లాట్ఫారంకి వెళ్తున్నట్టుగా 5వ నంబర్ భగవంతుడనే ప్లాట్ఫారం మీద షిఫ్ట్ అవ్వండి, రండి, ఇల్లు షిఫ్ట్ అవ్వండి చెప్తున్నట్టు సిగ్నల్స్. ఇది వదిలేసి నాకు షుగర్ వచ్చిందా నాకు బీపీ వచ్చింది కాదు, భగవంతుడు సిగ్నల్ ఇస్తున్నాడు. ఓహో ఉరుకులాట కొన్నాటకు జాబ్ అయ్యా, కొంచెం సమయం దగ్గర పడి ప్రతి మనిషి ఇది అద్దిల్లు అనేది, దేహం అనేది రెంట్ హౌస్. మీరు ఒక రెంటిల్లు ఉండకపోయి వాళ్ళు అడగండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో. ఓనర్ కూడా భయపెడుతుంటాడు, కరెంట్ ఎక్కువ కాలుతున్నావు, నీళ్ళు ఎక్కువ వాడుతున్నావు, ఎక్కువ తిండి జనాన్ని ఎక్కువ చదువుతారు, ఎందుకు అన్నాడు? నువ్వు ఓనర్ కాదు కాబట్టి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లుగా నువ్వు తింటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నా కదా, ఆ సొంత ఇల్లే ఆత్మసిద్ధులు. ఆత్మసిద్ధి ఇది అద్దిల్లు. ఇది ఇప్పుడు అద్దింట్లోకి వెళ్ళి నువ్వు వెళ్ళి పెయింటింగ్ కొట్టి గోడ బాగా పడతాను, ఓనర్ ఊరుకున్నాడా? వచ్చేవా, పని చూసుకున్నావా, కానీ వెళ్ళిపోతానే ఉన్నాడు. అట్లే దీనికి మనం కలకి పెయింట్ వేసిన, కొంచెం ఎంగులాగా ఉంది మీసాలు కలర్ వేసిన, ఆయన చిన్నగా అంటే భగవంతుడు నవ్వుకుంటాడు. ఎన్ని కలర్లు అయ్యి అర్థమైందా? ఎన్ని హాస్పిటల్ తిరుగు గ్యారెంటీ కాదు. కాబట్టి మా ఇంటికి రావాల్సిందే లాస్ట్ కి. కాబట్టి ప్రతి మనిషి ఆత్మస్థితి అనంతమైన స్థితి, అనంతమైన ఒక శక్తి. మనం నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు నీ దేహం లేదు, నీ ఇల్లు లేదు, నీ అంతస్తు లేదు, అంటే ఏ విజయం లేదు అక్కడ. బట్ గాఢ స్థితిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నామే, ఆ ఆనందం స్థితి ఒక 5 మినిట్స్ ఉంటుంది. జాగ్రత్త ఉత్తర కలిగిపోయినమ్మనే స్వప్నస్థితి, స్వప్నస్థితి కలిగిపోయినమ్మంటే గాఢ సుశుద్ధిలో ఉంటుంది. ఒక 5-10 మినిట్స్. మనం ఇప్పుడు అంతా మనం కల్లో మాట్లాడుకుంటున్నాం, కల్లో ఇది కల్లో మేము చదువుతున్నాం, కల్లో మీరు వింటున్నారు. ఈ కళలో మేము మాట్లాడుతున్నాం కదా, సాయంకాలం 10 గంటల పైన మేము కళలో మాట్లాడాము, అలా మాట్లాడాము, అప్రూవ్ అవుతామన్నా, ఇంటర్వ్యూలు వెళ్దాం అనుకుంటా ఉన్నాము, నిద్రపోయాము. నిద్రపోవాలి, ఈ కళ పోయాము. నిద్రపోవడం నేను ఇప్పుడు పెద్ద పులి ఎమ్మడి పడుతుంది, నువ్వు అమెరికాలో ఉన్నట్టు ఎక్కడ ఉన్నట్టు కళలో అక్కడ 2 మాకు కళయింది. అమెరికా పెద్ద పులి ఎమ్మడి పడ్డట్టు హక్కు హక్కు వేసావు, మరి ఈ కళ మొదలైంది. అప్పురోడు ఇంటి గంట కట్టాలి, ఒళ్ళెప్పులుగా ఉంది, భార్య బాగలేదు, ఈ కళ మొదలైంది. ఈ 2 కళల నుంచి ఇడిపడటమే మానవ జన్మ పరమార్థం, ఆత్మస్థితి. ఓహో, ఇది కళలో నిరంతరం మారుతుంది. కొనుక్కుంటే ఇది లేదు, లెగితే అది లేదు. కరెక్టా కదా? చెప్పండి. ఇప్పుడు కళంతా మాట్లాడుకున్నా కదా, కొనుక్కున్నా ఇది ఉందా? ఎక్కడో ఉంటారు, అక్కడికి వెళ్తున్నట్టు వీళ్ళు వెళ్తున్నట్టు. అందుకని ఈ 2 పగట కళలే అలా నిరంతరం మారున్నది. ఈ 2టిని మారుంది ఒక స్థితి ఉంది, అది ఆత్మస్థితి. అదే అంటారు సినిమా డైలాగ్, ఎవడు కొడితే ఎమ్మ తిరిగి బొమ్మ చూస్తుందో వాడే అని పోకీలో డైలాగ్ వెళ్తాడు కదా, పండుగాడు అంటే మహేష్ అంటాడు. మనం ఏది తెలుసుకుంటే ఇక్కడ తెలుసుకోని అవసరం లేదో అదే ఆత్మస్థితి. నీ జీవితాన్ని గురించి ఎంత తెలుసుకో, ఈ దేహాన్ని గురించి మారుతూనే ఉంటుంది. సంపదన చేయి, ఎవరి మారుతూనే ఉంటుంది. ఏం మారుతుందన్న మారన్నది ఆత్మస్థితి. ఇది మన లోపలే చూడడానికి మాట్లాడి అంతటా ఏమి ఉంది, కానీ అది దేహం కాదు అని సత్యాన్ని మీరందరూ కూడా ఏంటంటే ఇక్కడ కూర్చున్నాం సండే అంటే మీరందరూ కూడా ఇది ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ కూర్చున్నారు. ఇది ఏంటి అని క్వశ్చన్ వస్తేనే మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడికి వచ్చాం. మా సినిమాలో మా అస్తయ్యతో మేము ఒక్కకుండా మేము వేసుకున్నాం క్వశ్చన్, ఇదేంటి దేహంలో మార్పు చెందుతుంది, ఈ కీర్తిలో మార్పు చెందుతుంది, సంపదలో మార్పు చెందుతుంది, ఇది కాదే క్వశ్చన్ వేసుకుంటే నేరుగా ఆ క్వశ్చన్ మమ్మల్ని ఎపాసన తీసుకెళ్ళి కూర్చోబెట్టి 10 క్లాసులు చేసాం. ఏం లేదు, మేము కూర్చున్నాం. డబ్బులు పేరు లేని వాళ్ళకి ఊరు గేదెలు జ్ఞానం కాసిన వాళ్ళకి ఒక స్టేజ్ అవార్డ్స్ వచ్చినాయి. డబ్బులు రూపాయలు తెలియకుండా కూర్చున్న వాళ్ళు డబ్బులు వచ్చినాయి. అన్నం అంటే ఆకలి కోసం ఎదురు చూసే వాళ్ళు అన్నం వచ్చింది, కానీ అట్లా భయం కూడా వచ్చింది. ఎన్ని ఉంటే ధైర్యం ఉండాలి కదా. అర్థమైందా? మీరు చచ్చిపోయి డబ్బులు ఎవరు తీసుకుంటారు,
ఈ పేరు ఇలా ఉంటుందా, పోద్దా, భయం వస్తుంది. ఓహో అప్పుడు వచ్చింది, ఎంత ధైర్యం ఉండాలి, భయం ఎందుకు వస్తుంది? ఏది తెలుసుకుంటే భయం లేదో దాన్ని తెలుసుకుందామని ఇండియా ట్రావెల్ చేసి విపాసనకి వెళ్ళి, విపాసన దగ్గర 7-10 టైం చేసాము. గురువుల దగ్గర ట్రావెల్ చేసి కొంచెం తెలుసుకుంటున్నాం. ఫుల్ నాకు అర్థమైందని మీరు ఫిక్స్ అవ్వద్దు, మా మాటలని కరెక్ట్గా మీరు నమ్మవద్దు అనమాట. ఏదైనా ఉపయోగపడితే నమ్ము.